సో ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు టీడీపీ సీనియర్ నాయకులతో మంత్రి కొల్లు రవీంద్ర మొదటిసారిగా విజయవాడలో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. పలు అంశాల గురించి కూడా వారు ప్రముఖ నేతలతో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ సుమలత ఫోన్ లో అందిస్తారు. సుమలత, అప్డేట్స్ ఏంటి? ఓకే లహరి, ఏపీకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా కుంభం మధ్యకోణం విషయం పైన కొన్ని ప్రకంపనల అంశం పైన నిన్న మంత్రి కొల్లు రవీంద్ర కూడా బార్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పరిశీలించారు. వీటికి సంబంధించి కూడా ఏంటి అంటే జనార్దన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన పిటిషన్ లో జోగి రమేష్ నేమ్ కూడా ఇవ్వడంతో దీనికి సంబంధించి కూడా జోగి రమేష్ ఏమని అంటున్నాడు అంటే వీటికి సంబంధించి కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం కక్షపూరితిగా మా పైన ఇలాగా నెపము నింపుతుంది. అలాగే నేను ఎక్కడికైనా వస్తాను, టెంపుల్కైనా వచ్చి నా నిరూపించుకుంటానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా కొల్లు రవీంద్ర వచ్చి ఎక్సైజ్ మంత్రి అయితే ఎవరైతే ఉన్నారో కొత్తగా ఒక యాప్ని అయితే క్రియేట్ చేశారు. అలాగే క్యూఆర్ కోడ్ ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ వల్ల ఏంటంటే ఎక్కడ నకిలీ మద్యం ఉంది, ఎక్కడ ఒరిజినల్ మద్యం ఉంటుంది అన్నది కూడా తెలిసే విధంగా ఉంటుంది. ఎందుకంటే మద్య ప్రియులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇది ఒకటైతే ఒక గొప్ప విషయం అని అనుకోవాలి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ముందున్న ప్రభుత్వంలో కూడా కల్తీ మందులు వాటి పైన కొన్ని వైసీపీ నేతలను అయితే కూడా కల్తీ విషయం దీనిపైన సిట్ కార్యాలయంలో కూడా కొన్ని అయితే చేసిన పరిస్థితి నెలకొంది లహరి. వీటికి సంబంధించి మొత్తం కూడా మాజీ నాయకులైతే టీడీపీలో ఎవరున్నారో వారితో ఈ రోజు సమీక్ష ఏర్పాటు చేశారు. అలాగే ఏ నియోజకవర్గంలో ఉన్న మంత్రులు అయితే వారిని కూడా ఈ రోజు అయితే సమీక్ష ఏర్పాటు చేసి దిశానిర్దేశం అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న వాటిని తిప్పుకొట్టే అంశాలపైన కూడా ఈ రోజు అయితే వాళ్ళు ఆ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేలు అలాగే సీనియర్ నేతలు అయితే ఎవరైతే ఉన్నారో మొట్టమొదటిసారిగా ఈ రోజు కొల్లు రవీంద్ర అయితే ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే విషయంలో రేపు జరగబోయే రాజకీయ ప్రస్థానాల విషయం కూడా ఎలాగ మనము పార్టీని ఎలా బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్ళాలి, నకిలీ మద్యం విషయంలో కూడా జిల్లాల వారికి ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంటన్న విషయాలను కూడా మనం కూలంకుషంగా చర్చించుకోవాలనే అంశాలపైన అయితే ఇక్కడైతే ఈ రోజు మీటింగ్ జరగబోతుంది విజయవాడలో. అలాగే వసంత కృష్ణ ప్రసాద్ ఎక్కడైతే ఇబ్రహీంపట్నం తన నియోజకవర్గంలో ఉందో కూడా అది ప్రత్యేకంగా చెప్పాలంటే నకిలీకి సంబంధించి మద్యం నకిలీకి సంబంధించి ఎక్కడైతే కుంభకోణం జరిగిందో అనే అంశాలపైన కూడా వసంత కృష్ణ ప్రసాద్ రావడం జరిగింది. అతనితో కూడా ప్రత్యేకంగా కొల్లు రవీంద్ర అయితే మాట్లాడటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎంతవరకు వెళ్తుంది ఏంటన్నది పార్టీ పరంగా కానీ వీటికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి ఎన్నో విషయాలను కూడా కొల్లు రవీంద్రతో మాట్లాడటం జరిగింది. వీళ్ళు అయితే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అయితే మా మీద కక్షపూరితగానే ఇలాంటి అంశాలు తీసుకొని వస్తున్నారు, ఇది సబబు కాదంటూ కూడా ఉంటుంది. సిట్ అధికారులు కూడా కావాలని చెప్పి కక్షపూరితంగా టీడీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏది చెప్తున్నారో దానికి అనుగుణంగానే వాళ్ళు నడుస్తున్నారన్న అంశాలు అయితే తరగని దీనికి మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కానీ ఈ రోజు సమీక్ష ఏర్పాటు జరగటం అయితే జరిగింది లహరి. సుమలత, నిన్న మనం చూసినట్లయితే జోగి రమేష్ వాట్సాప్ చాట్ ఒకటి వైరల్ అయింది. అలాగే జనార్దన్ తాజాగా రిలీజ్ చేసిన వీడియో కూడా వైరల్ అయింది. దీంతో బట్టబయలైంది వైసీపీ నేతలే కల్తీ మద్యానికి కారణం అంటూ కూడా. కానీ వారు ఇటు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంపై నిందలు కూడా మోపుతున్నారు. మరి దీనిపై ఈ రోజు జరుగుతున్న ఈ సమీక్షలో ఏమైనా చర్చించే అవకాశం ఉందా? కంపల్సరీగా ఉంది లహరి. వీటికి సంబంధించి కూడా ఏంటంటే నిన్న జనార్దన్ రెడ్డి పిటిషన్ లో కూడా జోగి రమేష్ ఇవ్వడంతో వీరిద్దరికి ప్రతిపక్ష పార్టీ వారికి అలాగే కుటుంబ ప్రభుత్వం ఉన్న నేతల మీద మాటల యుద్ధం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇంకొకసారి రావకుండా ఈ రోజు కూలంకుషంగా ఉన్న ఎమ్మెల్యేస్ అయితే గానీ వీరైతే సమీక్ష ఏర్పాటు చేశారు. దిశానిర్దేశాన్ని కొల్లు రవీంద్ర ఇవ్వబోతున్నారు. వీటికి సంబంధించి ఎంతవరకు వెళ్ళబోతుంది, ఈ మద్యం కుంభకోణంలో ఇంకెవరెవరు ఉండబోతున్నారు ఏంటి అన్నది, ఒకరు ఇస్తే మనము ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటన్నది కూడా ఈ రోజు అయితే సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సమీక్షలో కొల్లు రవీంద్ర గారు కూడా ఏం చెప్పబోతారు ఏంటి అన్నది కూడా మనమైతే మీడియా పరంగా కానీ మద్యం ప్రియులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది లహరి. నిన్న ఏదైతే లిక్కర్ కేంద్రాలు ఉన్నాయో ఆ లిక్కర్ షాప్స్ లో కూడా నిన్న కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీలు అయితే చేశారు. మరి వాటిలో ఏమైనా ఇటువంటి నకిలీ మద్యం ఏమైనా లభించిందా ఆ తనిఖీల్లో? ఓకే లహరి, వీటికి సంబంధించి నకిలీ మద్యం వాటికి సంబంధించి పెద్ద కుంభకోణాలను అయితే ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో నిన్న ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం సరికొత్తగా ఒక యాప్ అయితే క్రియేట్ చేసింది. యాప్ లో వెళితే నిజమైందా కాదా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగలని ఇది నకిలీ మందా లేకపోతే ఒరిజినల్ మందా అనేది కూడా ఉంటుంది. ఈయన ప్రతిదీ కూడా అంటే ముందున్న వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో డిఫరెంట్ పేర్లతో మద్యాన్ని అయితే రిలీజ్ చేశారు. ఆయన అధికారంలో రాగానే అసలు మద్య నిషేధం చేస్తా అన్న
జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే దిశగా అడుగులు వేశారు. కుటుంబ ప్రభుత్వం వచ్చినాక ప్రజల ఆరోగ్యపరంగా కూడా మేమైనా సరైన చర్యలు తీసుకుంటున్నాము కొని అంటున్నారు. ఈ తనిఖీల్లో కూడా కొన్ని అయితే బయటపడి అని అంటున్నారు తప్ప అది వార్తాపరంగా కానీ ప్రజల వైపు కూడా తీసుకుని వెళితే ఒక భయభ్రాంతులకు ఇంకా గురవుతాయేమో అన్న నేపథ్యంలో కానీ ఎక్కడ నకిలీ మందులు ఉన్నాయి లేనిది అన్నది కూడా బయటకి తీసుకొని రాలేదు. మనకి వార్త ప్రకారంగా చూసుకుంటే కొన్ని అయితే బయటకు వచ్చినాయి. అది ప్రజల వైపు తీసుకెళ్లకుండా ఇలాంటి ఏమి రెండవసారి ఇది రిపీట్ కాకుండా ఉండే విధంగా అయితే మేమైతే చర్యలు తీసుకుంటామంటూ కూడా కొల్లు రవీంద్ర చెప్తున్న పరిస్థితి నెలకొంది. సుమలత, నిన్న జోగి రమేష్ వాట్సాప్ చాట్ బయటకు వచ్చిన అనంతరం కూడా వైసీపీ నేతలు కొంతమంది ఇంకా చెప్తూనే ఉన్నారు. టీడీపీ వాళ్ళ కొంతమంది హస్తం కూడా ఇందులో ఉంది అంటూ కూడా వైసీపీ వాళ్ళు ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. మరి ఆ దిశగా కూడా కూటమి ప్రభుత్వం ఏమైనా ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా? ఓకే లహరి, దానికి సంబంధించి కూడా కావాలని చెప్పేసేసి మేము ప్రజల్లోకి వెళుతూ మమేకం అవుతూ ప్రజల ఆరోగ్య పదంగా తీసుకొని మేము ముందుకు వెళ్తూ ఉంటుంటే కావాలని చెప్పి కూటమి ప్రభుత్వము వారు ఊహించుకొని వాళ్ళ పదంలో వారు నడుస్తూ ఉన్నారు. వాళ్ళ నడకరికి ఇప్పటికే మనం చూసుకుని ఉండవచ్చు ఎన్ని నకిలీ మందులు మద్యం కేసులో కూడా ఎంతమంది వాళ్ళని విచారణ జరగబోతుంది, సిట్కారాల అధికారులు ఎంతమంది వెళ్తారు, ఇంకా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ కూడా కూటమి ప్రభుత్వం అయితే నేతలు చెప్తున్నారు. అదే పనిగా ప్రతిపక్ష నేతలైనా కానీ వైసీపీ ప్రభుత్వంలో నేతలు కూడా మళ్ళీ వీరిపైన కూడా మాటల యుద్ధం అయితే దాడి అయితే జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇరువురు మధ్య ఏం జరగబోతుంది ఏంటి అన్నది కూడా ఈ రోజైతే కూలంకుషంగా అయితే చర్చించే అవకాశం ఉంది. వీటికి సంబంధించి కూడా సిట్టాధికారుల పైన నివేదిక కోసం అయితే వీళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం వచ్చినాక మేము మద్యం కుంభకోణం విషయం అయితే మేము వెలికి తీసాము, ప్రజల ఆరోగ్యపరంగా మేము ముందుకు వెళ్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ సుమలత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.